డెఫినెటివ్‌గా వ్యాయామం, మంచి ఆహారం వీటి రోల్ చాలా ఉంటదండి. ఎందుకంటే మన బ్రెయిన్ యొక్క కాంపోజిషన్ గనుక మీరు చూసుకున్నట్టయితే 90% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ మేడ్ విత్ ఫ్యాట్ అండ్ వాటర్ అండి. మన బ్రెయిన్‌కి అడిక్వేట్‌గా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనము యాజ్ ఎ అడల్ట్ మ్యాన్ కనుక మాట్లాడుకునంటే మనము ఆన్ అన్ యావరేజ్‌గా డైలీ కంపల్సరీ 2-3 లీటర్స్ అయితే మినిమమ్‌గా వాటర్ అయితే తీసుకొని బాడీని హైడ్రేషన్‌లో ఉంచాలండి. ఎందుకంటే హైడ్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో మనకి తరచూ హెడేక్స్ రాకుండా ఉంటాయి ఫస్ట్ థింగ్. అండ్ ఎప్పుడైతే మంచి హైడ్రేషన్ ఉంటుందో మన బాడీలో రక్తం చిక్కగా అవ్వకుండా ఉంటుంది. రక్తం ఎప్పుడైతే చిక్కగా అవుతుందో ఆ రక్తం చిక్కగా అయినప్పుడు కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఫామ్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ హైడ్రేషన్ ఉందనుకోండి, బై అండ్ లార్జ్ యు ఆర్ రిమూవింగ్ ద అఫెండింగ్ ఏజెంట్. అంటే 90-99% మీరుగానే ట్రీట్మెంట్ ఇచ్చుకున్నట్టే మంచి హైడ్రేట్ చేస్తే. దీంతో పాటు నేను చెప్పినట్టు బ్రెయిన్ 90% ఫ్యాట్తో ఉందండి. మనం ఫ్యాటీ ఫుడ్స్ ఏవి తినాలి, ఫ్యాటీ ఫుడ్స్ని ఎలా క్లాసిఫై చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫ్యాటీ ఫుడ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్గా మనం పరిగణిస్తామండి. సాచురేటెడ్ ఫ్యాట్స్ మనము చూసుకున్నట్టయితే మనకి ఘీలో కానీ ఆయిల్స్, మనం తినే ఆయిల్స్లో కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కంటెంట్ ఉంటుందండి. కానీ మనం ఎక్కువ శాతంలో తీసుకోవాల్సిన ఫ్యాట్స్ ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో రిచ్గా ఉంటాయి, ఏవి తింటే మనం స్ట్రోక్ అవాయిడ్ చేయొచ్చు అంటే మనము నట్స్ అండి. నట్స్లో ఎస్పెషల్లీ మనము వాల్నట్స్లో ఇట్స్ వెరీ రిచ్ అండి. అండ్ మన బాదామ్స్లో కూడా మనకు ఈ పాలిఫినాల్ రిచ్ అండ్ omega-3 అండ్ omega-6 చాలా హైలీ రిచ్ ఉంటుందండి. సో అన్ని నట్స్ కూడా తీసుకోవాలి. దీంతోపాటు పాలిఫినాల్ రిచ్ డైట్, రెగ్యులర్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్, అలాంగ్ విత్ దిస్ ఫిష్ అండి. వీక్లీ 2 times సాల్మన్ ఫిష్ కానీ సార్డిన్ ఫిష్ కానీ కంపల్సరీ కన్జ్యూమ్ చేయాలండి మన డైట్లో. అండ్ కంపల్సరీ డైలీ 1 బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోవాలండి. బాయిల్డ్ ఎగ్లో లెసిథిన్ ఉంటుందండి. లెసిథిన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది. ఆ ఎల్లోది కూడా డైలీ ఒకటి తినొచ్చండి. చాలామందికి అపోహ ఉంటుందండి ఎల్లో తినొద్దు అని. చాలామంది పేషెంట్స్ కూడా నన్ను అడుగుతుంటారు, ఎల్లో తినొచ్చా అండి, ఎల్లో ఎగ్ లోపల ఉన్న ఎల్లో తింటే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని భయపడుతుంటారు. వాస్తవానికి ఫ్యాక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే 1 కంప్లీట్ హోల్ ఎగ్ తినడంలో తప్పేం లేదండి. 1 హోల్ ఎగ్ తీసుకోవాలి. వీక్లీ 2 times కంపల్సరీ ఫిష్ తీసుకోవాలి. అండ్ నేను అన్నట్టుగా హైడ్రేషన్ మంచిగా ఉండి రెగ్యులర్గా వ్యాయామం చేస్తే చాలా మంచిగా ఉంటుందండి. ఇదే కాకుండా ఏదన్నా న్యూరోనల్ ప్లాస్టిసిటీ పెంచడానికి ఏదన్నా మ్యూజిక్ వినడం కానీ, గిటార్ కానీ, వయలిన్ కానీ ప్లే చేయడం కానీ అది ఉంటే ఇలాంటి న్యూరో డిజనరేటివ్ డిజీజెస్ని మనం సంపూర్ణంగా నివారించవచ్చండి. ఇవే కాకుండా మన ఫ్రూట్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ అండి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, మళ్ళీ అవకాడోస్, అన్ని విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అండి. అండ్ విటమిన్ ఈ రిచ్ ఫ్రూట్స్ కూడా మనం ఎక్కువ తీసుకుంటే ఈ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనము అవాయిడ్ చేయొచ్చండి.